రవికాంత్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో మానుకోట పాత్ర ఎంత ఉందో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మానుకోట ప్రజలు సాటిస్ఫాక్షన్ ని ఎక్స్‌పీరియన్స్ చేసిన సందర్భం కనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇవాళ తెలంగాణకు న్యాయం చేయడానికి, తెలంగాణ అన్యాయం పాలు కాకుండా చూడడానికి ఇవాళ జరిగిన మహాధర్నా నేపథ్యంలో మానుకోట ప్రజలు మళ్ళీ ఏమనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమ సందర్భంలో 2009ని కూడా ఇవాళ రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ రోజు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ పంతా ఇక్కడ లేనే లేదని చెప్పే ప్రయత్నంలో మానుకోటకు వస్తుంటే అందరూ తిరగబడ్డ పరిస్థితి. మానుకోట రాళ్లతో అక్కడున్న అప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకుల మీద తిరగబడ్డ పరిస్థితి మనం చూసాము. ఇవాళ కూడా శాంతియుత ధర్నాలో అదే ఉత్తేజం కనిపించింది, అదే ఉత్సాహం గిరిజనుల నుంచి మనకు కనిపించింది. మొత్తంగా మానుకోట ఇది తొలి అడుగు మాత్రమే మానుకోట నుంచి పడతా ఉంది. రేపు రాష్ట్రంలోని ప్రతి తండాకు వెళ్తాం, ప్రతి పల్లెకు వెళ్తాం. లగచెర్లకు సంబంధించినటువంటి అంశంలో వాళ్లకు అండగా నిలిచే విధంగా అందరినీ గ్రామాన తండాన అందరినీ కూడా ఒకటి చేస్తాం, ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ పక్షాన కొట్లాడే విధంగా, వాళ్ళ పక్షాన నిలిచే విధంగా ముందుకు వెళ్తామనేటువంటి అంశాన్ని అయితే కేటీఆర్ గారు ఈ వేదిక మానుకోట వేదిక ద్వారా చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా రైతులకు సంబంధించి మనం చూసినట్టయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఏదైతే పంజాబ్ రైతులు కావచ్చు, హర్యానా రైతులు కావచ్చు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏడాది పాటు ధర్నాను నిరసనలు వ్యక్తం చేసిన క్రమంలో ఆయన కూడా వెనక్కి తగ్గి ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి లగచెర్లలో ఏదైతే గిరిజనులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పేద వర్గాల నుంచి లాక్కుంటున్నటువంటి భూములను పూర్తిగా వదిలిపెట్టాలి, అసలు అక్కడ ఆ ప్రయత్నాన్ని వీడాలనే విధంగా ఇవాళ ఒక సంకేతం అయితే మానుకోట నుంచి వెళ్ళిందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి తండాకు, పల్లెకు, ప్రతి నియోజకవర్గానికి వెళ్తాము. లగచెర్లకు సంబంధించినటువంటి బాధితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మద్దతు కూడగడతామని చెప్పడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భరోసాగా ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేసిన స్థానిక ప్రజలు మాత్రం స్వాగతిస్తూ ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మానుకోట వేదిక ద్వారానే మరోసారి తొలి అడుగుగా మనం చూడాల్సి ఉంటుంది. పూర్తిగా వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటే ఏ ప్రభుత్వానికైనా గుడ్డలపెట్టు తప్పదనే విధంగా ఒక సంకేతం అయితే వెళ్ళిన పరిస్థితి. ముఖ్యంగా భవిష్యత్తులో మాత్రం ఏ పేద వర్గాల నుంచి అయినా ఏదైనా ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, పేదల దగ్గర నుంచి ప్రభుత్వం భూములు తీసుకోవాలంటే ఒక జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉండే విధంగా ఇవాళ సభ ద్వారానైతే ఇవాళ మహాధర్మ ద్వారా అయితే ఒక సంకేతం వెళ్ళిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మానుకోట ఒక వేదికగా మారింది, మరో ఉద్యమానికి వేదికగా మారిన పరిస్థితి. మొత్తంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉన్న పరిస్థితి. మరో 10 రోజులు అయితే సంవత్సరం పూర్తవుతుంది. ఇప్పటికే అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. రైతులకు కనీసం ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేరని పరిస్థితి. వాళ్ళ పెద్ద సంఖ్యలో మహిళలు కూడా తరలి వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా లగచెర్లలో ఆడవాళ్లపైన అఘాయిత్యాలు కొనసాగిన పరిస్థితి. ఆ ఘటనలకు సంబంధించి పెద్ద సంఖ్యలో మహిళలు కూడా తరలి వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపిన పరిస్థితి. గిరిజన వర్గాలుగా మా ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తే ఊరుకోము, వదిలిపెట్టము, సహించమనే అటువంటి సంకేతం మహిళల ద్వారా నుంచి కూడా వ్యక్తమైన పరిస్థితి. పూర్తిగా రైతాంగం అంతా కూడా ఇవాళ 500 బోనస్ ఇస్తామన్న పరిస్థితి, రైతు బంధును రైతు భరోసా చేస్తామన్న పరిస్థితి, పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా రాష్ట్రంలో 4 నుంచి 5 లక్షల మంది వరకు రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదు అధికారికంగానే అని చెప్తా ఉన్నారు. మరోవైపు విజయోత్సవాలు చెప్తా ఉన్న పరిస్థితి. అసలు రుణమాఫీ జరగకపోతే విజయోత్సవాలు ఎలా జరుగుతాయి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే 2-3 పథకాల్లో కూడా అమలు చేశాము, పూర్తి చేశామన్నటువంటి 2-3 పథకాల్లో రుణమాఫీ ఒకటి ఉంటుంది. బస్సుకు సంబంధించినటువంటి ఏదైతే మహాలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకాన్ని
మనం చూస్తూ ఉన్నాం. మహిళలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఆ బస్సుల్లో స్థలం దొరకక, సీటు దొరకక ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఎన్నో ఉమ్మడి జిల్లాలో కూడా చూసిన పరిస్థితి, కొట్టుకుంటా ఉన్న పరిస్థితి కూడా బస్సుల్లో మనం చూసాము. అది ఫెయిల్యూర్గానే ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి. మరోవైపు రుణమాఫీ పూర్తి కాలేదు, కనీసం రైతు బంధును రైతు భరోసాగా చేసి 15,000 ఇస్తామన్నారు ప్రతి ఏటా కూడా. అది కూడా ఇవ్వకపోవడం పట్ల రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉంది. పింఛన్దారుల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తే పింఛన్లు కూడా పెద్ద సంఖ్యలో పెంచి 2,000 ఉన్న పెన్షన్ను 4,000కు పెంచుతామన్నారు. 4,000 పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వాళ్ళ ఆ వర్గాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. మరోవైపు ఇటీవలి కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించే ఐనవోలు ప్రాంతంలో ఒక మహిళ ప్రశ్నించింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తూ ఉంటే ఏదైతే తులం బంగారం ఇస్తామన్నారో ఆ తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదు? ఎన్నికల్లో హామీల్లో భాగంగా 100 రోజుల్లోనే మీ హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. 6 గ్యారంటీలకు సంబంధించి మాట్లాడుకుంటే ఆ 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి. ఓవరాల్గా వర్గంగా విభజించి చూస్తే 420 హామీలు ఉన్నాయి. 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారన్నటువంటి ఒక ప్రశ్న అయితే సామాన్యుల్లో నుంచి కూడా వ్యక్తం అవుతా ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఈ సభ ద్వారా, ఈ వేదిక ద్వారా ఒక గిరిజన దళిత ఏదైతే పీడనానికి గురవుతూ ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళ వర్గాల పరంగానే కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు భరోసాగా ఉండడమే కాదు, ఇతర ఏ పక్షాలైనా ఏ ప్రజా సమస్యలున్నా మేము అండగా ఉంటాము, బీఆర్ఎస్ అండగా ఉంటుంది, మీ వెనుక నిలబడతాం, మీ పక్షాన పోరాడతాం అన్నటువంటి ఒక సంకేతం అయితే మానుకోట సభ ద్వారా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ సభ సక్సెస్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికార పక్ష నాయకులు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మీడియా సమావేశాలు పెట్టి కూడా ఈ సక్సెస్ కాలేదు అనే చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గిరిజనులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు కేటీఆర్ గారు మాట్లాడి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడి ఆయనకు కృతజ్ఞతా భావంతో, సంఘీభావం తెలిపి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు, ఆయనకు కరచాలనం చేసే ప్రయత్నం చేశారు, ఆయనకు అభివాదనం చేసే ప్రయత్నం చేసిన పరిస్థితి ఇవాళ మానుకోట వేదికగా చూసాము. మానుకోట గడ్డ ద్వారానే మరొకసారి ఎవరైతే ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడతామని చెప్పే ఒక ప్రయత్నము, ఒక భరోసా బాసట అయితే ఇక్కడి నుంచి మనకు కనిపిస్తూ ఉంది. అది కేటీఆర్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం.